ఈ రోజున మన ఏటుకూరు రోడ్లో ఆత్మీయ సమావేశం ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఆలపాటి రాజా గారు మరి వారి కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మన గ్రాడ్యుయేషను ఎవరైతే డిగ్రీ చేసి ఉన్నారో వారి మరి ఓట్లని సమీకరణ చేసి అందరిని కూడా ఈ ఎలక్షన్కి సమాయత్తం చేసి ఈ రోజున ఇక్కడ గుంటూరు, పల్నాడు, బాపట్ల ఈ నియోజకవర్గాలకు సంబంధించింది ఆత్మీయ సమావేశం యువహ కన్వెన్షన్లు పెట్టారు. ఇప్పుడే రాజా గారు కూడా వచ్చి కన్నలక్ష్మ గారు వచ్చారు. అలాగే ఇవాళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరి పెంసాని చంద్రశేఖరరావు గారు వారందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దాంతోపాటు కూటమి నాయకులందరూ కూడా జనసేన నుంచి అందరూ కూడా వస్తున్నారు. మేము కూడా ఇక్కడ మరి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ వచ్చిన వాళ్ళకి ట్రాఫిక్ అది ఇబ్బంది లేకుండా భోజన వసతులు కానివ్వండి అన్నీ కూడా చేసాం. కాబట్టి రాజా గారు గతంలో ఎప్పటి నుంచో మరి 35 ఏళ్ళ నుంచి కూడా వారు ఫస్ట్ గుంటూరు జిల్లా యూత్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీలో చాలా చురుగ్గా పనిచేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి మంత్రి పదవి చేసినా కూడా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోతే ఇప్పుడు రేపు ఎమ్మెల్సీగా వస్తున్నా కూడా మరి అందరితో రాష్ట్రం మొత్తం కూడా ఆయనకి అందరూ పరిచయస్తులే. కాబట్టి వారిని సునాయాసంగా గెలిపించుకోవటానికి మరి యూత్ అంతా కూడా ఎవరైతే ఇప్పుడు డిగ్రీ విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వారిని గెలుపుకోవడానికి. మరి మనం చూసాం దగ్గరగా 175 సీట్లకి 175 వస్తాయని జగన్మోహన్ రెడ్డి చాలా పగర్బాలు పలికాడు. కానీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పాతాళలోకానికి తొక్కేసే విధంగా చేశారు. మరి 164 సీట్లు రావటం అంటే ప్రపంచ చరిత్రలోనే ఒక అధ్యయనం అనుకోవచ్చు. అలాగే 21కి 21 మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా గెలవటం అందరూ ఉత్సాహంగా ఉన్నారు. యూత్ కూడా, జనసేన యూత్, అట్లాగే బీజేపీ వాళ్ళు. మరి మోడీ గారి నాయకత్వంలో భారతదేశం చాలా అద్భుతంగా ప్రపంచంలో కూడా నెంబర్ 1 స్థాయికి ఎదిగినటువంటి ప్రధానమంత్రి గారు 3 దఫాలు మన 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం. అలాగే మా పెమసాని మరి ఎంపీ గారు కూడా సెంట్రల్ మినిస్టర్ అవటం, వారు కూడా అలుపు లేకుండా 5 రోజులు ఢిల్లీలో ఉండి 2 రోజులు శనివారం, ఆదివారం గుంటూరులో 7 నియోజకవర్గాల్లో కూడా ఉధృతంగా తిరుగుతూ మరి ఈ రోజున మనకు జనరల్ హాస్పిటల్ కానివ్వండి, మన శంకరవిలాస్ బ్రిడ్జి కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి రోడ్లు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా గుంటలు లేకుండా చేయాలన్నటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సంకల్పంతో 5 సంవత్సరాలని పటకానేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి వారు ఒక గుంట కూడా ఇప్పుడు మట్టి కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో మరి ప్రజలంతా కూడా గమనించి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మరి వారిని పవన్ కళ్యాణ్ గారిని రావటం మరి చాలా అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అందరి సహకారాలు అందిస్తున్నారు రాజా గారికి. అట్లాగే ఆలపాటి రాజా గారు కూడా వారి మరి ఎవరైతే వారికి దగ్గరగా ఉండే మనుషులను కూడా మరి లేకుండా మంచి మరి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ వారి వర్గాన్ని బాగా చేసుకుంటూ మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ఒక 5,000 మంది వస్తారని అనుకుంటున్నాం. ఈ 5,000-6,000 మందికి కూడా మంచి భోజనం కానివ్వండి, వసతి కానివ్వండి, ఇక్కడ పార్కింగ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారు కానీ మీడియా మిత్రులందరికీ కూడా మరి పేరున ధన్యవాదాలు. అలాగే మన అమరావతి గలం అంతేగా అమరావతి గలం కూడా మరి ఇక్కడ మా వాయిస్ తీసుకోవటం ఇదంతా ప్రజలకు చేరే విధంగా ఈ ఏదైతే ఉన్నాయో మన ఈ జర్నలిస్టులందరూ కూడా వారికి కూడా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇళ్ల స్థలాలు కానీ వారికి కావాల్సినటువంటి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అందరూ నమ్ముతున్నారు. సార్, ఈ 6 నెలల పాలన ఈ ఎలక్షన్ మీద ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? 6 నెలలు పని వస్తుంది. 6 నెలల్లో పరిపాలన మనం చూస్తూనే ఉన్నాం. మరి దగ్గరగా అటు పోలవరం కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి వారు ఏదైతే 6 ఫిక్స్ చేశారో మామూలుగా దాంట్లో ఒక ఆర్టీసీ ప్రయాణం అనేది రేపు ఉగాది పండుగ నుంచి మొదలు పెడతా ఉంటున్నారు. మరి ఈ రోజున అటు రైస్ వచ్చేతలకి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఎంతో ధైర్యంతో ఎక్కడో మరి సముద్రం మధ్య స్థానంలోకి వెళ్ళి ఒక ధైర్యంతో దాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో కూడా వైఎస్ఆర్ వచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడో మరి గిరిజనులు అడవుల్లో ఉండే పరిస్థితి. వాళ్ళు ఏదైనా ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించాలంటే కొన్ని 30-40 కిలోమీటర్లు కూడా డోలీ మీద మోసుకొచ్చేటువంటి పరిస్థితి.
గర్భిణీ స్త్రీలు కానివ్వండి, ఏదైనా జ్వరాలు వచ్చి అక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా అలాంటి పరిస్థితులు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరి గుర్తించి ఇవాళ కొన్ని మరి 400 కోట్ల రూపాయలను పెట్టి కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది నిన్న. అలాగే వచ్చే సంవత్సరం కూడా అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి రోడ్ల వరకు ముందు అక్కడ కరెంటు కానివ్వండి, అక్కడ వసతులు హాస్పిటల్స్ కానివ్వండి మరి చేసేటటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అట్లాగే మోడీ ప్రభుత్వం కూడా వీరు మరి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయడం అనేది కూడా మనకు ఒక మంచి అవకాశంగా ఉంది. అలాంటి భారతీయ జనతా పార్టీ కూడా మరి కూటమిలో కలవటం, అలాగే జనసేన, తెలుగుదేశం ఈ 6 నెలల్లో మనం చాలా చూసాం. అటు అన్ని రంగాల్లో ఇప్పుడు వస్తే రాజధానికి వెళ్తే వాళ్ళు చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఎకరం 50 లక్షలు అనేది ఇవాళ దగ్గరగా 10 కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒకటి, ఇటు మరి సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, ఎన్నో కంపెనీలు వచ్చేసినాయి. అలాంటి కంపెనీలు రావటం అందరికీ మంచి వాతావరణం, బిల్డింగ్స్ ఉంటే ఎవరైతే బయలుదారి మెస్సులు, పెయింటింగ్ కానీ అన్ని రకాలైనటువంటి వర్తకులకు కూడా మంచి మరి పనులు ఉంటాయి. కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా చాలా అద్భుతంగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా గారు పోటీ చేస్తున్నారు సార్. ఆయన కోసం చెప్పాలంటే ఏం చెప్తారు? రాజా గారి నుంచి మనం చెప్పేది ఏముంది, ఫస్ట్ నుంచి అనుకునేదే ఆయన యూత్ కాడి నుంచి కూడా ప్రజల్లో ఉండేటువంటి మనిషి. మరి ఆయన అక్కడ ఏమూరులో నిలబడ్డా, తెనాల్లో నిలబడ్డా అద్భుతంగా గెలిచినటువంటి పరిస్థితి. వారు కూడా అదే అవకాశం, అదే ఆయనకి విలువనిస్తారు అందరూ కూడా. కాబట్టి ఇవాళ ఈ మీటింగే మనకి తెలుస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ 3-4 వేల మంది వచ్చేసారు, ఇంకా 6-7 వేల మంది మరి మొత్తం వస్తారు. కాబట్టి ఈ జనాన్ని బట్టే మనం ఒక అంచనాకు రావచ్చు. కాబట్టి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకొద్దిగా ఆయన ఎమ్మెల్సీగా గెలిస్తే ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే మంత్రి పదవి అయినా కూడా వచ్చినా కూడా ప్రజలకి చేరువుగా ఉంటాడు, మంచి పనులు చేస్తాడని జనం నమ్మకం.